హల్లెలూయా. చప్పట్లు కొడదాం సార్ గట్టిగా. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 30వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 30వ వచనం వరకు చదవాలి ఫాస్ట్గా. ఆమేన్. క్షమించరాని పాపం అనండి. ప్రపంచంలో ఏ పాపమైనా క్షమించబడుతుందంట, కానీ ఒక పాపం ఉందంట, అది క్షమించలేని పాపం. ఏంటి అంటే దేవదూషణ, పరిశుద్ధాత్మ దేవుని దూషణ. అయితే ఈరోజు ప్రసంగం మొత్తాన్ని ఒక వచనంలో చెప్పాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, 11-12 వచనాలు. ఈరోజు ప్రసంగం మొత్తం 1-2 వచనాల్లో మనం చెప్పుకోవాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందున్న మీ ఫలము. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్న మాట, అంటే సంఘానికి చెప్తా ఉన్నమాట, విశ్వాసులకు చెప్తా ఉన్నమాట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారంట చెప్పాలి? నిందిస్తారు అనండి. నిందించడము అంటే స్లాండరింగ్, అంటే తప్పుడు నిందలు వేయటం. ఉదాహరణకి షిమి దావీదు మీద ఎలా అయితే తప్పుడు నిందలు వేస్తాడో అలా తప్పుడు నిందలు వేస్తారు. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము మన మీద నిందిస్తారు. తర్వాత నిందించిన తర్వాత హింసిస్తారు. ఓకే, హింసించిన తర్వాత అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పిన తర్వాత చెడ్డ మాటలు పలుకుతారు. ఆయన నిమిత్తము మనం ఇవన్నీ భరించవలసి వస్తుంది అని ఆయన ముందే చెప్పాడు. అయితే అంతకంటే అద్భుతమైన విషయం ఏంటి అంటే మనకంటే ముందు క్రీస్తు శరీరధారి అయి అన్నీ ఆయనే అనుభవించాడు. ఆయన నిందించబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన మీద చెడ్డ మాటలు పలికారు, ఆయన మీద అబద్ధాలు కూడా పలికారు. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ నింద, ఈ అబద్ధము ఎవరి నుంచి వస్తుంది అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. అసలు సాధారణంగా మనకి నిందలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బయట వ్యక్తుల నుంచి వస్తాయి. సాధారణంగా మనల్ని గొర్రెలు అది ఇది అంటూ ఉంటారు కొంతమంది. ఎవరు అంటారు అంటే మనోళ్ళు అన్నారు, బయట వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే యేసుక్రీస్తుని ఎవరు నిందిస్తున్నారు అంటే బయటోళ్ళు నిందించట్లే. యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారు అంటే నా నిమిత్తము మీకు నిందలు వస్తాయి, నా నిమిత్తము మీకు హింసలు వస్తాయి, నా నిమిత్తం మీ మీద అబద్ధాలు చెప్తారు అంటా ఉన్నాడు. అయితే ఎవరు చెప్తారు ఇవి అంటే బయటోళ్ళ గురించి ఆయన మాట్లాడట్లేదు. బయటోళ్ళ నోరు, మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళ నోరు ఎప్పుడు గలీజ్గానే ఉంటుంది. అయితే ఎవరి గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే హీఈస్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ ఫ్యామిలీ, అవర్ ఓన్ ఫ్రెండ్స్, అవర్ ఓన్ చర్చ్. మన గురించి మాట్లాడుతున్నాడు, మన విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, మన క్రైస్తవ సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, మన సొంత కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే చూడండి, ఆయన 20వ వచనం, నా ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. 21వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఇంటివారు సంగతి విని, ఎవరంట వీళ్ళు?
ఎవరు ఎవరింటి వారు? యేసుక్రీస్తు ఇంటి వారు అంటే ఎవరై ఉండొచ్చు? చెప్పాలి, యేసుక్రీస్తు ఇంటి వారు అంటే ఎవరై ఉండొచ్చు? ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ఓన్ రిలేటివ్స్. నా నిమిత్తము మీరు అబద్ధాలు తీసుకుంటారు, నిందలు తీసుకుంటారు, హింస తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఫస్ట్ ప్రాముఖ్యమైన స్టేజ్ ఏంటి అంటే మీ సొంత కుటుంబీకుల దగ్గర నుంచే తీసుకుంటారని చెప్తా ఉన్నాడు ఆయన. ఆయన ఇంటివారు ఈ మాట విని, కపెర్నహూములో ఈ విషయం జరుగుతూ ఉంది. ఆయన ఇంటివారు నజరేతులో ఉన్నారు. కపెర్నహూముకి నజరేతుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరము. కపెర్నహూములో ఉన్న వార్త నజరేతుకు వెళ్ళిపోయింది. నజరేతులో ఉన్న యేసుక్రీస్తు ఇంటివారు బహుశా మరియమ్మ తల్లి ఏమన్నా అందా అంటే ఏమో మరియమ్మ తల్లి అనకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ తల్లితో మాట్లాడి రక్షకుడు నీ కడుపులో పుడతాడని చెప్పాడు. బహుశా యోసేపు గారు ఏమన్నా అంటా ఉన్నారా అంటే యోసేపు గారు కూడా అనకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గారికి కూడా దర్శనం ఇచ్చాడు. మరి ఎవరని ఉంటారు అంటే యేసుక్రీస్తు తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించలేదు మొదట్లో. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానమైన తర్వాత యాకోబు దేవుని సంఘములో చేర్చబడ్డాడు. అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు పరిచర్య 3.5 సంవత్సరాలు కూడా వాళ్ళ సొంత కుటుంబీకులు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. యేసుక్రీస్తు పరిచర్య 3.5 సంవత్సరాలు కూడా వాళ్ళ సొంత కుటుంబీకులు ఆయనను నిందిస్తూ ఉన్నారు. ఎలాంటి నింద మాటలు పలుకుతూ ఉన్నారు అంటే ఆయన ఇంటి వారు అసంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఏమన్నారంట ఇంటివారు యేసుక్రీస్తుని అంటే అంటే పిచ్చోడైపోయాడు వాడు. ఎవరంటున్నారంటే ఈ మాటలు? సొంత తమ్ముళ్ళు, సొంత చెల్లెళ్ళు, సొంత ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు. ఎవరు తిడతారు మిమ్మల్ని అంటే సొంతలే తిడతారు, బయట వాళ్ళు తిట్టరు. సంగమా జాగ్రత్తగా వినాలి. మీరు పరిచర్యలో బలంగా వాడబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే పరిచర్య విస్తరిస్తూ ఉందో, పరిచర్య బలంగా ముందుకు వెళుతూ ఉందో ఎవరు నిందిస్తూ ఉన్నారంటే మొదటి గుంపు సొంత వాళ్లే, సొంత కుటుంబీకులే. నీ పరిచర్య బలంగా విస్తరిస్తుంది అనే దానికి ప్రామాణికం ఏంటి అంటే నీ సొంత వాళ్లే నిన్ను నిందించడం మొదలు పెడతారు. అవి ఎలాంటి నిందలు అంటే పిచ్చెకింద ఆయనకి పట్టుకోండి, మెంటల్ హాస్పిటల్లో వేసేద్దాం. ఎవరికంటే యేసుక్రీస్తు వారికి పిచ్చి పట్టిందంట, ఆయన మతి చెల్లించిందంట. ఇంగ్లీష్లో అయితే హీఈస్ నాట్ ఇన్ హిస్ సెన్సెస్ అని ఉంది. ఆయన సెన్సెస్లో లేడు, ఆయన బుర్ర పని చేయట్లేదు, ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు. కుటుంబము నుంచి నింద, సంఘము నుంచి నింద, తోటి విశ్వాసుల నుంచి నింద, తోటి క్రైస్తవ సహోదరుల నుంచి నింద. ఎప్పుడైతే నీ పరిచర్య బలంగా సాగిపోతూ ఉంటుందో అంతే బలంగా సాతాను యొక్క నిందలు పెరుగుతాయి, నీ సొంత కుటుంబీకుల నుంచి పెరుగుతాయి. ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు ఫెస్తు అనే అధికారి దగ్గరికి వెళ్ళి ప్రసంగం చెప్తా ఉంటాడు. భలే అద్భుతమైన ప్రసంగం చెప్తాడు. ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు ఫెస్తు ఏమంటాడో తెలుసా? అపోస్తలుడైన పౌలుని చూసి చూడండి. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 26వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఈలాగు సమాధానము చెప్పుచుండగా ఫెస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టిందని పౌలు గారు ప్రసంగం చెప్తుంటేనంట, పౌలు గారు రక్షణ సువార్త గానము చేస్తూ ఉంటేనంట, ఫెస్తు పైకి లేచి ఏమన్నాడంట, పౌలు నువ్వు పుస్తకాలు చదివి చదివి పిచ్చోడు అయిపోయావురా బాబు నువ్వు అన్నాడంట. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇది సిలువను గూర్చిన వార్త, నశించిపోవచ్చున్న వారికి వెర్రితనముగా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే యేసుక్రీస్తు సొంత కుటుంబీకులు వీళ్ళు నశించిపోయే గుంపులో లేరు, వీళ్ళు రక్షించబడాల్సిన గుంపులో ఉన్నారు. ఇంకో సందర్భంలో అంట యేసుక్రీస్తు వారు సిలువ మరణం గురించి చెప్తూ, నేను సిలువలో ఇలాగా నేను శ్రమలు పొందబోతా ఉన్నాను, నేను సిలువలో ఇలాగా చనిపోబోతా ఉన్నాను అని చెప్తా ఉన్నప్పుడు పేతురు వచ్చినాడంట, ప్రభువా ఇది నీకు సంభవించకుండును గాక అంటున్నాడంట. ఎవరు ఆపుతా ఉంది పరిచర్యని? సొంత వాళ్ళు. ఎవరు దర్శనానికి ఆటంకం కలిగిస్తూ ఉంది?
సొంత వాళ్ళు. ఏ సేవకుడైనా ఏ పరిచారకుడైనా తన పరిచర్యకు ప్రామాణికం ఏంటి అంటే సొంత కుటుంబీకుల నుంచి ఖచ్చితంగా నింద వస్తుంది. అందుకైనా అద్భుతమైన విషయం, అసలు నజరేతులో ఒక అద్భుతమైన కార్యం కూడా చేయలేదంట యేసుక్రీస్తు వారు. ఆయన సొంత ఊరేంటి? నజరేతు. ఆయన తలుచుకుంటే నజరేతులో బోల్డని అద్భుత కార్యాలు చేసేవాడు. కానీ నజరేతులో ఒక్క అద్భుత క్రియ కూడా చేయలేదు. ఎందుకంటే వారి అవిధేయత వలన. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఆయన నజరేతులో ఫేమస్ కాదు, ఆయన సొంతూరిలో ఆయన ఫేమస్ కాదు. ఎందుకంటే సొంత కుటుంబీకుల నుంచి వ్యతిరేకత, సొంత బంధువుల నుంచి వ్యతిరేకత. ఏ కుటుంబీకులైతే నిందించారో, ఎవరైతే ఏ తమ్ముళ్ళైతే ఏ చెల్లెళ్ళైతే నిందించారో, ఆ తమ్ముళ్ళకి ఆ చెల్లెలకి కూడా రక్షణకు ఆధారం క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎవరైతే నిందించారో ఆ నిందించిన వారందరికీ రక్షణకు ఆధారం కేవలం క్రీస్తు మాత్రమే. ఇంకా అద్భుతంగా చెప్పాలంటే మరియమ్మ తల్లికి కూడా రక్షణకు ఆధారం క్రీస్తు మాత్రమే. మరియమ్మ తల్లి ఎవరిని రక్షించలేదు. బయట ఎక్కడైనా చెప్తారేమో మీకు, మరియమ్మ తల్లి ఎవరిని రక్షించలేదు, క్రీస్తు మాత్రమే రక్షిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్దామా? చూడండి, మతి చెల్లించిపోయింది అన్నారంట వాళ్ళు. తర్వాత వచనం చదువుదాం. ఆయనను పట్టుకుని పోయి 22వ వచనం చదువుదాం. యెరూషలేము నుండి వచ్చిన వెరుగుడు. ఒకసారి అక్కడ ఆగదాం. ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? ఎవరు వచ్చారంట? యెరూషలేము నుంచి శాస్త్రులు వచ్చారంట. ఇది రెండవ గుంపు, ఆయనను నిందించడానికి వచ్చిన గుంపు. మొదటి గుంపు సొంత కుటుంబీకులు, రెండవ గుంపు శాస్త్రులు. ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుంచి వచ్చారు. ఆయన కపెర్నహూములో ఉన్నాడు, వీళ్ళేమో యెరూషలేము నుంచి వచ్చారు. యెరూషలేముకి కపెర్నహూముకి దాదాపు 250 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తుని నిందించడానికి ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు వాళ్ళు? ఎన్ని రోజులు నడిచి వచ్చారు వాళ్ళు? ఎన్ని రోజులు గాడిదల మీద గుర్రాల మీద వచ్చారు వాళ్ళు? సంగమా, నీకు అర్థమవుతా ఉంది అనుకుంటున్నా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నిందించడానికి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తారు. నీ మీద అబద్ధాలు చెప్పడానికి ఏ లెవెల్కైనా వెళ్ళిపోతారు. యెరూషలేము నుంచి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చారు అంటే వాళ్ళు ఆలోచించండి, వాళ్ళ ప్యాషన్ ఎంత బాగా ఉందో. మొదట సొంత కుటుంబీకులు, రెండో వాళ్ళు శాస్త్రులు. వీళ్ళు కూడా బయట వాళ్ళేం కాదు, వీళ్ళు కూడా ఆ మతానికి చెందిన వారే. వీళ్ళు కూడా ఏమంటాము, ఆ పుస్తకాలన్నిటిని పోసిన వాళ్ళే, పుస్తకాలన్నీ చదివిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళే. కానీ క్రీస్తుని గుర్తించక, క్రీస్తుని ఎదిరించడానికి, క్రీస్తుని నిందించడానికి, క్రీస్తుని హింసించడానికి బయలుదేరి వచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది. ఏంటి అంటే వాళ్ళ సొంత కుటుంబీకులే అతని పిచ్చోడు అంటున్నారు. చాలామంది సాక్ష్యాలు సేవకుల గురించి వింటా ఉంటాం. వాళ్ళ సొంత అత్తగారే తిడుతుంది వాళ్ళని, సొంత తల్లే తిడుతుంది వాళ్ళని. ఒక ఆయుధం అన్నమాట. యెరూషలేము నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఈ ఒక మాట అన్నారా? ఏమన్నారు యేసుక్రీస్తుని వారు? ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఈ ఒక మాట అన్నారు అనుకున్నారు వాళ్ళు. బయల్జెబూలు అంటే సాతాను అధిపతి, సాతానుకు మారు పేరు. దయ్యముల అధిపతి ఒక మాట అన్నారు అనుకున్నారు యేసుక్రీస్తుని. జాగ్రత్త వినాలి మీరు. ఆయన ఏమన్నా తెలుసా? నా నిమిత్తము మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధములాడి చెడ్డ మాటలు కూడా పలుకుతారని చెప్పారు ఆయన. ఏమన్నారంటే వాళ్ళు, బయల్జెబూలు పట్టిన వాడై ఉన్నాడు అన్నాడు. అక్కడతో ఆగలేదు వాళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టిన వాడై వెర్రివాడు, వాని మాట ఎందుకు వినిచున్నారని మరికొందరు. చూడండి, యేసుక్రీస్తుని ఏమంటున్నారంటే వాళ్ళు, వాడు, సింగులర్ టర్మ్స్, వాడు, వీడు. సంఘం ఎంత దుర్మార్గం అయిపోయిందంటే సేవకులను పట్టుకొని వాడు, వీడు, పరిచర్య చేసే వాళ్ళని పట్టుకొని వాడు, వీడు, యేసుక్రీస్తుని పట్టుకొని వాడు, వీడు. చిన్నప్పుడు
ఏ సేవకుడు కనపడినా సరే ఎంత వణిగిపోయేవాళ్ళమంటే సేవకుని ముందు తలెత్తి చూడ్డానికి కూడా భయం, గౌరవంగా తలదించుకునేవాళ్ళం. ఇప్పుడంటే కుర్చీలు వచ్చాయి కానీ సేవకుల ముందు కిందనే కూర్చునేవాళ్ళం. ఎంత దుర్మార్గమైన పరిస్థితి సంఘాల్లో చేరిందంటే వాడా సేవకులనే మాటలు, యేసుక్రీస్తుననే మాటలు. ఇక్కడితోటి ఆగారా? ఇక్కడితో ఆగలేదు వాళ్ళు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. 8వ అధ్యాయం 48వ వచనం. 8వ అధ్యాయం 48వ వచనం. అందుకు యూదులు, నువ్వు సమరయుడవును. అక్కడితో ఆగలేదు. ఏమంటారు తెలుసా వాళ్ళు? యూదులందరూ కలిసి ఏమన్నారంట తెలుసా? యేసుక్రీస్తు వారు సమరయుల గ్రామానికి వెళ్ళాడని, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి సువార్త చెప్పాడని ఏమంటున్నారు తెలుసా? నువ్వు మా క్యాస్ట్ కాదు అంటున్నారు. నువ్వు మా క్యాస్ట్ కాదు. వాళ్ళు ఉన్నారే ఆ తక్కువ శాతోళ్ళు, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారే, ఆ దేవుళ్ళలోకి వెళ్ళిపోయావు నువ్వు. చూడట్లేదా సంఘాలలో మనము? చూడట్లేదా మన బంధువుల్లో మనం అనేక మందిని మనల్ని అని ఉంటారే? నువ్వు మా క్యాస్ట్ కాదు అంటున్నారంట. నువ్వు యూదుడివి కాదు. ఎవరిని పట్టుకొని? యూదా గోత్రపు సింహాన్ని పట్టుకొని. ఆ యూదులకు సమరయులకు కూడా రక్షణ ఇచ్చేది ఆయనే. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? అక్కడితోటి ఆగారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. 8వ అధ్యాయం 41వ వచనం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మీ తండ్రి లాంటి క్రియలే చేస్తున్నారు, ధర్మశాస్త్ర సంబంధులై ఉన్నారు మీరు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నేను నీలాగా వ్యభిచారంలో పుట్టలే. ఎవరిని అటాక్ చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు తల్లిని అటాక్ చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి పుట్టించిన పుకారేంటో తెలుసా? ఒక రోమా సైనికుడితో మరియమ్మ తల్లి గారు యేసుక్రీస్తుని కన్నదని. నేను నీలాగా వ్యభిచారంలో పుట్టినోళ్ళం కాదు. సంఘాలలో అనట్లేదా సేవకుల్ని మాటలు? తోటి విశ్వాసులు అనట్లేదా? ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం అనుకోవట్లేదా ఈ మాటలు? సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు us టుడే. ఏం మాట్లాడుతుంది నీ నోరు? నీ నాలుక ఏం పలుకుతుంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? వాడు వీడు అంటా ఉన్నాయా? వ్యభిచారంలో పుట్టలేదంటా ఉన్నాయా? ఎలాంటి మాటలు వస్తున్నాయి నీ నోట్లోంచి? ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు మనకి? ఎంత దరిద్రమైన భ్రష్టమైన పరిస్థితి సంఘాలలో ఏర్పడిందంటే, ఎవడెక్కువ బూతులు తిడితే వాడు స్టార్. మీటింగ్స్ అన్నిటిలో వాడే కనపడుతున్నాడు. ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత గొప్ప పాస్టర్. ఎంత ఎక్కువ తొడలు కొడితే అంత గొప్ప పాస్టర్. ఎంత రెచ్చగొడితే అంత గొప్ప పాస్టర్. దేవుని ఆత్మ సంఘాన్ని చూసి దుఃఖిస్తా ఉన్న రోజులివి. సంఘము నలిగిపోతా ఉంది, విశ్వాసులు నలిగిపోతా ఉన్నారు. సంఘములోకి బూతులు చేరాయి, సంఘములోకి చెడ్డ మాటలు చేరాయి, సంఘములోనికి నిందలు చేరాయి. ఈ సోషల్ మీడియా అనే దరిద్రం ఏర్పాటైన తర్వాత ఇంకా విచ్చలవిడైపోయింది. అన్ని క్రైస్తవ పేర్లు, అందరూ విశ్వాసులే. ఆదివారం సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళే అందరూ. నోరు తెరిస్తే బూతులు. చాలా భ్రష్టమైన పరిస్థితి ఏంటంటే, దాని కిందకి వెళ్ళి ఆ బూత్ కింద ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ అని పెడుతున్నారు దరిద్రులు.
సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన సంఘము అలాగ ఉండడానికి వీల్లేదు. ఆమేన్. మనం బూతులు మాట్లాడడానికి వీల్లేదు. చెప్పండి, మనం బూతులు మాట్లాడడానికి వీల్లేదు. గట్టిగా చెప్పండి, మనం బూతులు మాట్లాడడానికి వీల్లేదు. మనం చెడ్డ మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఇతరుల మీద నిందలు వేయటానికి వీల్లేదు. ఇతరుల మీద అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. నీకు రెండు వైపులా కథ తెలిసినప్పుడే మాట్లాడు. తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చో. సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాను నేను ఈరోజు. నీ దగ్గరికి ఎవరి గురించి అయినా ఏదైనా కథ వచ్చినప్పుడు రెండు వైపులా విచారించిన తర్వాతే మాట్లాడు. నీకు తెలియనప్పుడు నోరు మూసుకొని కూర్చో, ప్రభువుకు అప్పచెప్పు. యేసుక్రీస్తు అన్న మాటలు వాళ్ళు. లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. 7వ అధ్యాయం 34వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనక మీరు ఇదిగో ఏమన్నారంటే యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు తిండిబోతును, తాగుబోతును, సుంకరులకును, పాపులకును ఏమనంట యేసుక్రీస్తు, ఈయన తిండిపోతాయా అన్నారంట, ఈయన తాగుబోతాయా అన్నారంట, ఈయన సుంకరులతో తిరుగుతాడు, ఈయన వేశ్యలతో తిరుగుతాడు. ఈయన డావిన్సీ కోడ్ అనే ఒక దుర్మార్గుడు రాసిన సినిమా స్టోరీ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు మగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నారని. పరిశుద్ధాత్మ దేవుని దూషణ, వస్తున్నాను అక్కడికే, చివరికి వస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని దూషణ క్షమించరాని పాపం ఇప్పుడు చెల్లుతుందేమో సంఘములో, ఇప్పుడు చెల్లుతుందేమో లోకంలో, ఇప్పుడు చెల్లుతుందేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇప్పుడు చెల్లుతుందేమో రాజకీయాల్లో. నిందలు, అబద్ధాలు, చెడ్డ మాటలు. సంగమా, ఒకవేళ నువ్వు ఎవరినన్నా నిందించుంటే ఇప్పటి వరకు ప్రభు బల్ల రాకముందే దేవుని యొద్ద పరీక్షించుకుందాం. ఎవరి గురించి అయినా చెడ్డ మాటలు పలుకుంటే ప్రభు బల రాకముందే దేవుని యొద్ద పరీక్షించుకుందాం, నాతో సహా అందరం. ఎవరి గురించి అయినా అబద్ధ సాక్ష్యాలు పలుకుంటే ప్రభు బల రాకముందే పరీక్షించుకుందాం. దేవుడు హెచ్చరికగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ టుడే. ఆయన హెచ్చరికగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం అబద్ధాలు మాట్లాడడానికి వీల్లేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వీల్లేదు, మన తోటి సహోదరుల మీద నిందలు వేయటానికి వీల్లేదు. ఎంత దుర్మార్గంగా తయారైంది సంఘము అంటే. మొన్న థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో నేను చెప్పాను, పాస్టర్ గారు చనిపోతే ఆ పాస్టర్ గారి హత్య నామే దోసేశారు కొంతమంది దుర్మార్గులు. ఒకరన్నా మాట్లాడరా? ఇది తప్పు అన్నారా ఎవరన్నా? సేవకుని మనం అట్లా నిందించకూడదే అన్నారా ఎవరన్నా? ఎనీబడి? నో. ఎందుకో తెలుసా? ఒక వాక్యం నన్ను బాగా బలపరిచింది. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 25వ వచనము నన్ను బాగా బలపరిచిన మాట. శిష్యులతో ఆయన చెప్తా ఉన్న మాట. శిష్యులు బోధకుని వలెను, దాసుడు. చూడండి, ఆయన శిష్యులకి ఏం చెప్తున్నాడో తెలుసా? శిష్యులు తన బోధకుని, శిష్యులు అయ్యా మీరు నాలాగా ఉండాలి, క్రీస్తులాగా. దాసులు యజమానిలాగా ఉండాలి. దాసులు అంటే మనము, యజమాని అంటే క్రీస్తు. తర్వాత ఉండినా చాలును ఇంటి యజమానునికి బయలుజెబూలని పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టి, ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇంటి యజమానికి ఆ పేరు పెట్టారు వాళ్ళు, బయలుజెబూలు అని. మీకు కూడా ఖచ్చితంగా పెడతారు. ఆయన చేస్తున్న అద్భుత కార్యములను తట్టుకోలేకపోయారు, ఆయన చేస్తున్న క్రియలను తట్టుకోలేకపోయారు. వీళ్ళ జీవితంలో ఒకళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టిన ట్రాక్ రికార్డ్ లేదు, కానీ వీళ్ళ జీవితంలో ఒకళ్ళు కూడా వ్యాధులను స్వస్థపరిచింది లేదు, కానీ చేస్తున్న వ్యక్తిని చూసి కుళ్ళు. అనేక మంది వీళ్ళు జీవితంలో ఒక ఆత్మను రక్షించింది లేదు, ఒక పరిచర్య చేసింది లేదు, ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పింది లేదు. నిలబడి మాట్లాడితే తుత్తు మెమ్మెమ్మెలే వస్తాయి వాళ్ళకి. ఒక యవనస్తుడు నిలబడి పరిచర్య చేస్తుంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏమంటామన్నట? బయల్జెబూలు పట్టినవాడే, సాతాను అధిపతి చేత చేస్తున్నాడు ఈ కార్యములన్నీ.
తట్టుకోలేకపోతే జెలసీ, ఎన్వి, కుళ్ళు కుతంత్రాలు. ఆ కుళ్ళు కుతంత్రాలు ఎక్కడి వరకు చేరాయంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక భలే మాట ఉంటుంది. పరిసయ్యులు వెలుపలకు పోయి హేరోదీలతో కలుసుకొని ఆయన నేనేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఏం చేశారంట? చంపేద్దామని ఆలోచన చేశారంట. కుళ్ళు ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిందతో మొదలవుతుంది, అబద్ధంతో మొదలవుతుంది, చెడ్డమాటలతో మొదలవుతుంది, చంపే వరకు తీసుకెళ్తుంది కుళ్ళు. ఎవరు వీళ్ళు? బయట వాళ్ళ గురించి మాట్లాడలే, యేసుక్రీస్తు ఇంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఓన్ రిలీజియస్ పీపుల్, సొంత మతంలో ఉన్నవాళ్ళు. భలే విచిత్రమైన మాట, నువ్వు యూదుడివి కాదు సమరయుడు అన్నారంట. యేసుక్రీస్తు వారికి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చేశారు వాళ్ళు. రాజకీయ నాయకులు అంటారు మీ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు, వీళ్ళు క్యాన్సిల్ చేశారు. చూడట్లేదా మనం ఇప్పుడు టీవీలో? ఇదే జరుగుతుందా? పరిశుద్ధాత్మ దేవుని దూషణ. ఒకచోట వాక్యంలో రాయబడుతుంది, యేసుక్రీస్తుని దూషించినా క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యములను దూషిస్తూ ఉంటే క్షమాపణ లేదు. ప్రపంచంలోనూ ఏ పాపమన్నా చేయ క్షమాపణ ఉంది, కానీ తప్పుగా పరిశుద్ధాత్మ దేవుని క్రియలను దూషిస్తూ ఉంటే, ఒక సేవకుడు ఆత్మ ద్వారా నడిపించబడి ఆరాధనలోకి తీసుకువెళ్తూ ఉంటే, ఒక సేవకుడు ఆత్మ ద్వారా నడిపించబడి అద్భుతమైన క్రియలు చేస్తూ ఉంటే, ఒక సేవకుడు ఆత్మ ద్వారా నడిపించబడి సంఘాన్ని నడిపిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యములను దూషిస్తూ ఉన్నావా? క్షమించరాని పాపం దేవుడు క్షమించడు. సంగమా దేవుడు మాట్లాడతా. వెనక్కి వచ్చేద్దాం, 24వ వచనంలోకి వచ్చేద్దాం. 3వ అధ్యాయం 24వ వచనంలోకి వచ్చేద్దాం. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. తనకు తానే విరోధముగా వేర్పడిన ఎడల ఆ నిలువనేరదు. 2 కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆయన. మొదటిది ఏంటి అంటే, అయ్యా మీరు నన్ను సాతాన్ అంటున్నారు కదా, ఒకవేళ నేను సాతాన్ని అయితే వీళ్ళల్లో ఉన్న సాతాన్ని కూడా నేనే వెళ్ళగొడుతున్నాను కదా, ఒక సాతాను ఇంకో సాతాన్ని వెళ్ళగొట్టగలడా అంటా ఉన్నాడు. సందర్భం ఏంటి అంటే, ఒకవేళ నేను సాతానుకు చెందిన వాడిని అయితే నేను బయటకు వస్తే గనక ఆ ఇల్లు నిలబడదు. అది సాతాను రాజ్యమైనా దేవుని రాజ్యమైనా. ఈరోజు సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట, ఒకవేళ సంఘములో బలంగా కట్టబడి నువ్వు వేర్పాటు వాదాన్ని తీసుకొస్తా ఉంటే ఆ రాజ్యం నిలబడదు. ఒకవేళ సంఘానికి వ్యతిరేకంగా నువ్వు నిలబెడతా ఉంటే ఆ రాజ్యం నిలబడదు. చిన్నప్పటి నుంచి అనేక సంఘాల్లో చూస్తూ ఉన్నాం, సంఘాల్లో డివిజన్స్ ఏర్పడతా ఉన్నాయి. కొన్ని వాటిని దేవుడు ప్రభు మహిమ కొరకు వాడుకున్నాడు, కానీ స్వార్థపూరితంగా ఏర్పాటైన వాళ్ళు, వేరే సంఘాలు పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో కనిపించకుండా పోయారు. ఎందుకు? ఆ రాజ్యము నిలబడదు. పౌలు బర్నబా విడిపోతే పౌల్ని గొప్పగా వాడుకున్నాడు, బర్నబాని కూడా గొప్పగా వాడుకున్నాడు దేవుడు. పౌలు బర్నబా విడిపోవడానికి కారణమైన మార్కు సువార్త రాసిన యోహాను మార్కును కూడా గొప్పగా వాడుకున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ విడిపోవడంలో స్వార్థం లేదు, వాళ్ళ విడిపోవడంలో పరిచర్య మాత్రమే ఉంది. కానీ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే స్వార్థం కోసం విడిపోయి ఉంటాయి. మొన్న ఒక ఉదాహరణ చెప్పాను మీకు. పాస్టర్ గారు వేరే క్యాస్ట్, మనం వేరే క్యాస్ట్ కాబట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు ఒక ఆయన మళ్ళీ కనపడలేదు ఎక్కడ. ఇంట్లో వేర్పాటు వాదము, ఇంటి నుంచి దూరంగా పరిగెత్తుట, ఇంటిని బలహీనపరచుట, సేవకుని బలహీనపరచుట, పరిచర్యను బలహీనపరచుట, తోటి విశ్వాసులను బలహీనపరచుట. ఒకవేళ ఇదే సమస్య ఈరోజు మన సంఘంలో వస్తే, ఒకవేళ వేర్పాటువాదం సంఘంలో వస్తే, ఒకవేళ బలహీనమైన పరిస్థితులు సంఘములో వస్తే, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అద్భుతమైన మాట రాస్తాడు. చూడండి ఒకసారి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలుగునట్లుగా
ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని అందే. అక్కడ ఆగుదాం. ఏవై ఉండాలంట మనకి? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావము కలిగి ఉండాలంట. సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తా ఉన్న మాట, సంఘము విడిపోకుండా ఉండాలి అంటే సంఘమంతా ఎలా ఉండాలి అంట? ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం, అందరి భావం ఒకటై ఉండాలి, అందరి దర్శనం ఒకటై ఉండాలి. అలా ఉంటే సంఘం ఎప్పుడు విడిపోదు అంటున్నాడు ఆయన. ముందుకు వెళ్ళి చదువుదాం, ఇంకా అద్భుతమైన మాట ఉంటుంది. ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయాలి. పౌలు గారి సంతోషమే క్రీస్తు యొక్క సంతోషం. క్రీస్తు యొక్క సంతోషమే తండ్రి యొక్క సంతోషం. ఏంటంట తండ్రి యొక్క సంతోషం? సంఘము ఏక మనసు కలిగి ఉండుట, సంఘము ఏక ప్రేమ కలిగి ఉండుట. మీకు గుర్తుందా, మొన్న యెహోషువ గ్రంథం చెప్తా ఉన్నప్పుడు రూబేనీయులకు గాదీయులకు యెహోషువ ఏమన్నాడంట? అయ్యా, మీరు ఒక వాగ్దానం చేశారు, మర్చిపోయారా? మర్చిపోవద్దు, రండి, మీ సొంత తమ్ముళ్ళు, మీ సొంత అన్నలు యుద్ధానికి వెళుతూ ఉన్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా యుద్ధానికి రండి, వారికి విశ్రాంతిని మీరు చేయండి అనగానే రూబేనీయులు గాదీయులు ఏమన్నారంట? చివరి 17వ వచనంలో, 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నారంట? యెహోషువ, మోషేకి దేవుడు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉండును గాక. మొన్న చెప్పాను మీకు. అంటే ఇజ్రాయేలు అనే చర్చ్కి యెహోషువ పాస్టర్ అయితే, ఇజ్రాయేల్ అనే చర్చ్కి యెహోషువ పాస్టర్ అయితే, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమంటున్నారంట? పాస్టర్ గారు, మోషేకి తోడై ఉండునట్టు నీకు కూడా దేవుడు తోడై ఉండునుగా. ఇంకో అద్భుతమైన మాట, నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తాం, నువ్వు ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి. సంఘంలో లేదే, చర్చెస్లో ఇది లేదే, ఏక మనస్సు లేదే సంఘములో, ఏక ప్రేమ లేదే సంఘములో, సేవకుని బలపరచుట లేదే సంఘములో, తోటి విశ్వాసిని బలపరచుట లేదే సంఘములో. మరి అలాంటి సంఘాలు కూలిపోతాయి కదా, అలాంటి రాజ్యాలు నిలబడవు కదా, అలాంటి రాజ్యాలలో వేర్పాటువాదం వస్తుంది కదా. సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు. మనందరము ఏక మనసు కలిగి ఉందుము గాక. చెప్పండి, మనందరము ఏక మనసు కలిగి ఉందుము గాక. మీ భగన వాళ్ళకి చెప్పండి, మనందరము ఏక మనసు కలిగి ఉందుము గాక, ఏక ప్రేమ కలిగి ఉందుము గాక, ఏక భావము కలిగి ఉందుము గాక. ఈ ప్రిన్సిపల్ అర్థం కాక సంఘాలు కూలిపోతున్నాయి. ఈ ప్రిన్సిపల్ అర్థం కాక కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈ ప్రిన్సిపల్ అర్థం కాక అన్నదమ్ములు విడిపోతున్నారు. ఈ ప్రిన్సిపల్ అర్థం కాక అక్క చెల్లెలు కొట్లాడుకుంటున్నారు. ఈ ప్రిన్సిపల్ అర్థం కాక కుటుంబాలు వేర్పాటువాదానికి గురవుతూ ఉన్నాయి. ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు. ఈరోజు విడాకుల గురించి బద్ధ వ్యతిరేకంగా మాట్లాడే గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. కానీ ఎక్కువ వేర్పాటువాదం జరుగుతుంది క్రైస్తవ్యంలోనే. ఎందుకో? మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది, అవిధేయత పెరిగిపోయింది, ఏక మనసు లేదు, ఏక ప్రేమ లేదు, ఏక భావం లేదు, ఒకే మాట మీద గురి లేదు. సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనందరం ఏక మనసు కలిగి ఉందుము గాక. వెనక్కి వచ్చేద్దాం ఒకసారి 26వ వచనంలోకి వద్దాం. 26వ వచనంలోకి వద్దాం. లేచి వేరుపడిన ఎడల బంధించితేనే తప్ప ఇంట జొచ్చి వాని సామాగ్రిని దోచుకున్న నేరలు బంధించిన ఎడల దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయుండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఆయన చెప్తున్నమాట. ఎనీ సిన్ కెన్ బి ఫర్ గివెన్. ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని క్రియను దూషించటం. మొన్న ఎక్కడో ఒక తల్లిగారు గచ్చిబౌలిలో సంఘం నడుపుకుంటుంది. ఆమె ఒక విశ్వాసి మీద చేయి పెట్టేదో ప్రార్థన చేసింది.
సరే, అది తన సంఘానికి సంబంధించిన విషయము. తనకి పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్ ఏముందో మనకు తెలియదు. ఆ వీడియో కట్ చేసి మన క్రైస్తవులు యూట్యూబ్లో పెట్టారండి. టైటిల్ ఏం పెట్టారో తెలుసా? మన క్రైస్తవులు. చెప్పడానికి చాలా గలీజ్గా ఉంటుంది అన్నమాట. నా నోటితో నేను చెప్పకూడదు. మన క్రైస్తవులు, మనోళ్ళు, బయట వాళ్ళ గురించి చెప్పట్లే నేను. స్త్రీల గురించి మాట్లాడే మాటలు అవి. దాన్ని పట్టుకొని అన్యులు తీసుకెళ్ళి ఇంకా చెడ్డగా మాట్లాడారు. మనోళ్ళే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడరా? ఇవా సేవకుల గురించి మాట్లాడే మాటలు? ఇవా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడే మాటలు? పరిశుద్ధాత్మ దేవుని బలముతో సేవకుడు, విశ్వాసి బలంగా పరిచర్యలో ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా? మన సంఘంలో యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు. మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నేను. ఎవరిని ఫాలో అవుతున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నారు? వాక్యం చెప్పేవాళ్ళని ఫాలో అవుతున్నారా? బూతులు తిట్టేవాడిని ఫాలో అవుతున్నారా? ప్రశ్న. వాక్యం వింటున్నారా? తొడలు కొట్టడం వింటున్నారా? ప్రశ్న. క్రిస్టియానిటీలో డిబేట్ కల్చర్ పెరిగిపోయింది. నీకు దమ్ముంటే సోమవారం ఉదయం 11 గంటలకి డిబేట్కి వస్తా, నీకు దమ్ముంటే రా. ఆ కిందే మా తమ్ముడు సునీల్ రాజ్ది ఆమెన్ కనపడుతుంది. ఇంకొంచెం కానీ కిందకి వెళ్తే మా యశ్ కుమార్ ప్రైజ్లాడు కూడా పెడతాడు. వాళ్ళ ఛాలెంజ్లు ఏంటి? మీ కమెంట్లు ఏంటి? దమ్ముంటే ఉదయం 10 గంటలకి కోలా గ్రాండ్ బ్యాంక్వెట్స్కి రా. ఇదా క్రైస్తవ్యము? ఇదా విశ్వాసము? ఇది దైవదూషణ కాదా? పరిశుద్ధాత్మ దేవుని వెక్కిరించడం కాదా? సంగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ టుడే. విశ్వాసులను తూలనాడుతూ ఉంటే, పరిచర్య చేస్తున్న సేవకులను తూలనాడుతూ ఉంటే ఆమెన్ ప్రైజ్ ది లార్డ్లు పెడుతున్నారా? దేవుడు ఈరోజు మీతోటే మాట్లాడుతున్నాడు. అసలు బైబిల్ చరిత్రలో ఒక గొప్ప దూషకుడు ఉన్నాడంట. ద బిగ్గెస్ట్ బ్లాస్ఫెమర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బైబిల్. అసలు బైబిల్ చరిత్ర లాంటి దూషకుడే లేడు. ఒక దూషకుడు ఉన్నాడు, ఒక ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరూ చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు గారు. ఎవరికి రాస్తున్నారు? ఎఫెసు సంఘానికి పాస్టర్ అయిన తిమోతి గారికి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చదవండి ఒకసారి. పూర్వం నేను దూషకున్నయ్యా, హింసకుడను, హానికరుడనైనను నన్ను తని పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా. ఒకసారి అక్కడ ఆగుదాము. పౌలు గారు తన గురించి తాను చెప్పుకుంటున్న సాక్ష్యం ఇది. పౌలు గారు ఇట్లా అనలే అక్కడ. తిమోతి, నీకు దమ్ము ఉంటే మండే మార్నింగ్ 10 o'clock ఎఫెసు సంఘంలో డిబేట్ పెడదాం అనలే ఆయన. నో. పౌలు గారు ఏమంటుండో తెలుసా? ఐ వాజ్ అ బ్లాస్ఫీమర్ వన్స్. అసలు పౌలు ఎట్లాంటి దూషకుడు అంట తెలుసా? పౌలు ఎట్లాంటి దూషకుడు అంట తెలుసా? అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 11. అసలు పౌలు ఎలాంటి దూషకుడు అర్థమవుతుంది మనకి. 26వ అధ్యాయం 11వ వచనం. ఆ తిమోతి పత్రిక దగ్గర అక్కడే వేలు పెట్టండి. అపోస్తల కార్యం దగ్గరికి వెళ్ళండి. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు ఏం చేసినారంట పౌలు గారు? ఈయన మామూలు దూషకుడుగా, జాగ్రత్త వినాలి మీరు. ఈయన తిట్టడం మాత్రమే కాదు, క్రైస్తవులు ఎక్కడైనా కనిపిస్తాలని సమాజ మందిరాల నుంచి చేరుకొచ్చి జైల్లో పడేసి 3rd degree ఇచ్చి కొట్టి దేవుణ్ణి తిడతావా లేదా అని టార్చర్ పెట్టేవాడంట పౌలు గారు. అట్లాంటి దూషకుడు.
ఈయన తిట్టడం మాత్రమే కాదు, పక్కోళ్ళను కూడా తిట్టిస్తారు. కొంతమంది వస్తారు మన దగ్గరికి, బొట్టు పెట్టుకుంటావా లేదా, శరీరం అంటావా లేదా. వాళ్ళు తిట్టడం కాదు, అట్లాంటి దూషకుడు పౌలు గారు. ఇదే పౌలు గారు చెప్పుకుంటున్న సాక్ష్యం, నేను దూషకుడినయ్యా, నేను హింసకుణ్ణి, కానీ దేవుని కృపచేత బలపరచబడ్డాను, దేవుని కృపచేత నమ్మకమైన దాసునిగా నేను ఎదిగాను అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. పౌలు గారు బయట వ్యక్తి కాదు. పౌలు గారు అదే యూదా మతంలో ఉన్న పరిసయ్యుడు, గమాలియేలు దగ్గర పెరిగిన పౌలు గారు, ద సేమ్ మ్యాన్. బహుశా యేసుక్రీస్తుని దూషించిన వాళ్ళు పౌలు గారు కూడా ఉన్నాడేమో. స్టెఫెను చనిపోతే సమ్మతించిన పౌలు గారు, అనేక మంది క్రైస్తవుని లోపలేసిన పౌలు గారు, ఆయనని దేవుడు నమ్మకమైన పనివానిగా నిలబెట్టుకున్నాడంట. ఎందుకో తెలుసా? పౌలు గారి ఛాన్స్ ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు? వెనక్కి వచ్చేద్దాం. తిమోతి పత్రిక 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోకి వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేద్దాం. తన పరిచర్యకు నియమించి ఎంచినందుకు మమ్మల్ని బలపరిచిన కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక. ఎందుకు కనికరించబడ్డాడు? జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచంలో ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషణ క్షమించబడదు. కానీ పౌలు గారిని క్షమించాడు. ఎందుకు క్షమించాడు తెలుసా? తెలియక అవిశ్వాసం వలన చేశాడు. బికాస్ హీ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్. మరి సంఘం ఏం చేస్తుంది ఇప్పుడు? సంఘం తెలియక దూషిస్తుందా? తెలిసి దూషిస్తుంది. సంఘం తెలియక పరిశుద్ధాత్మ దేవుని క్రియలను డిస్క్రెడిట్ చేస్తుందా? నో 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 నో, తెలిసే చేస్తుంది. అలాంటి పాపములు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబడవు. అలాంటి పాపములు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఒకరోజు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇజ్రాయేలు గోత్రములకు 12 గోత్రములకు తీర్పు తీర్చబడిన తర్వాత మిగిలిన వారికి, అబ్రహాము సంతానములో విశ్వాసము ద్వారా కలిసిన మనకు తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు లైన్లో నించోబెట్టి అడుగుతాడు, అన్వేష్, పలానా టైంలో పలానా సమయాన పరిశుద్ధాత్మ దేవుని దూషించావు. అక్కడికి వెళ్ళి, అన్నా నేను పాస్టరు, నేను ఇంతమందిని సంపాదించాను అంటే ఊరుకోడు ఆయన. పక్కకెళ్ళు నువ్వు అంటాడు ఫస్ట్. పౌలు తెలియక అవిశ్వాసంతో చేశాడు. ఈరోజు క్రైస్తవులు తెలిసి విశ్వాసంతో చేస్తున్నారు. సంఘంతో దేవుడు మాట్లాడుతాను, ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? సంఘమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెనక్కి వచ్చేద్దాం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పుచుండరి. తెలిసి తప్పు చేసేవాళ్ళు, తెలిసి దైవదూషణ చేసేవాళ్ళు. ఇంకొంచెం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే తెలిసి విశ్వాసాన్ని విడిచిపెట్టేవాళ్ళు. అన్ని ఆశీర్వాదాలు పొందుకొని విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని తిట్టే వాళ్ళు ఉన్నారా లేదా? అన్ని ఆశీర్వాదాలు పొందుకొని, పౌలు గారంటే తెలియక అవిశ్వాసంతో చేశాడు, కానీ అన్నీ తెలిసి చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అన్ని ఆశీర్వాదాలు అనుభవించి క్రీస్తుని తిట్టే వాళ్ళు ఉన్నారు. సంఘము నుంచి అన్ని మేళ్లు పొందుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. హెబ్రీలతో పౌలు గారు పత్రిక రాస్తూ, బహుశా పౌలు గారు రాశారో ఇంకెవరో రాశారో, ఎవరు రాసినప్పటికీ హెబ్రీల్లో ఉన్న అధ్యాయాలన్నీ అది 60 నిమిషాల ప్రసంగం అంట. అది యాక్చువల్గా లెటర్ కాదు, అది ప్రసంగం. ప్రసంగాన్ని నోట్ చేశారు వాళ్ళు. 1 అవర్ ప్రసంగం అది. ఈ విశ్వాసంలోంచి తొలగిపోయిన వాళ్ళ కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడుతూ, కొంతమంది హెబ్రీ విశ్వాసులు క్రీస్తుని చేర్చుకున్న తర్వాత, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పితరుల యొక్క పారంపర్యాచారాల వైపు తిరిగారంట. సున్నతి అని, ఆచారాలు అని,
రకరకాల వెనక్కి తిరిగే ప్రయత్నం చేస్తుంటే, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి అన్నీ అనుభవించి వెనక్కి వెళతారో వాళ్ళ గురించి రాస్తున్న మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన, వీళ్ళు మామూలు విశ్వాసులుగా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హిస్ నాట్ టాకింగ్ అబౌట్ నామినల్ క్రిస్టియన్స్, సాధారణ విశ్వాసుల గురించి మాట్లాడట్లే. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములన్నీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ అనుభవించారు వాళ్ళు. దే హ్యావ్ టేస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ది చర్చ్. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ రుచి చూచి, చదవండి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తి. వీళ్ళు మామూలు విశ్వాసులు కాదు, జాగ్రత్తగా వినాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావములు ఏమనుభవించారంట వీళ్ళు? రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఇప్పుడే అనుభవించారంట. ఫ్యూచర్లో పొందుకోవాల్సిన ప్రతిదీ ఇప్పుడే పొందుకున్నారంట. వెలిగించబడ్డారు, వాక్యం వాళ్ళను బలపరిచింది, స్థిరపరచబడ్డారు. అద్భుతంగా చంటి అన్న కీబోర్డ్ వాయిస్తుంటే ఆరాధనలో మునిగి తేలిపోయారు, కన్నీళ్లు గార్చారు. రాబోవు యుగ సంబంధమైన ఫలాలన్నీ అనుభవించారు. నేనైతే ఇంక అనుభవించలే. ఏమో అసలు రాబో యుగ సంబంధమైన ఫలాలు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు స్వస్థత వరం ఇవ్వని. ప్రార్థన చేసినప్పుడల్లా లంగ్స్ ఇష్యూ పెరుగుతూ ఉంటుంది నాకు. వీళ్ళు ఎలాంటి క్రిస్టియన్స్ అంటే, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్. దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్ విత్ లార్డ్. దే హ్యావ్ సీన్ every supernatural power in their life. వాళ్ళ జీవితాల్లో ప్రమోషన్స్ ఇలా వచ్చాయి. ఇంకా అద్భుతంగా చెప్పాలంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న ప్రతిదీ ఇలా వచ్చింది. ఇలా దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. కానీ ఏం చేశారంటే చూడండి, తర్వాత మాట చదవండి. తర్వాత అనుభవించిన తర్వాత తప్పిపోయారంట. ఎప్పుడు తప్పిపోయారు వీళ్ళు? స్టార్టింగ్ సండే స్కూల్లో తప్పిపోలే. సండే స్కూల్లో ఎథిస్టులు అవ్వలేదు వీళ్ళు. జాగ్రత్తగా వినాలి. రాబో యుగ సంబంధమైన విషయాలన్నీ అనుభవించాక తప్పిపోయారంట వీళ్ళు. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారులని. ఎవరిని? దేవుని కుమారుడు అంటే ఎవరు? వీళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? ఈ తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? యేసుక్రీస్తుని మళ్ళీ సిలువేస్తున్నారంట. సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. 6వ వచనం ఉందా? 6వ వచనం చదివారా అమ్మా? అంతేనా? గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనుభవించి వెళ్ళిపోయారో వాళ్ళని మరలా నూతన పరిచి సంఘములో చేర్చుట అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ క్రీస్తుని సిలువేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని తూలనాడారు. వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి బలహీనపరిచే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రియలు చేసి దయాలు వెళ్ళగొడతా ఉంటే వాళ్ళు దాన్ని ఓర్చుకోలేక ఏమన్నారంటే బయల్జెబూలు పట్టిన వాడై అని చెప్పి నిందించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే హింసించారు, దూషకులుగా ఉన్నారు. తెలియక చేయలేదు, పౌలులాగా తెలిసి చేశారు. వాళ్ళని సంఘంలో చేర్చుకోవడం అసాధ్యం. సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాడు. ఒకవేళ ఇలాంటి స్థితి మన జీవితాల్లో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప క్రియ నీ జీవితంలో ఏంటో తెలుసా? అసలు నీ తప్పేంటో నీకు తెలియజేస్తుంది. అసలు నీ స్టేటస్ ఏంటో నీకు తెలియజేస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా తెలుసు. ఆయన ప్రతిదీ సినిమా తీసి నీ ముందు పెడతాడు.
మారు మనసు పొందితే దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పొందకపోతే వారిని మళ్ళీ సంఘంలోనికి తీసుకుని రావటం అసాధ్యం. సంఘం అన్నీ అనుభవించిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తున్నావా? ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. సతీష్ గారి చర్చిలో చేరి ఉద్యోగం చేసి జీతాలు తీసుకొని బయటకు వెళ్ళి సతీష్ గారిని తిట్టాలి. సతీష్ గారు ఏం నాకు ఇష్టం లేదు చెప్తున్నా. 2010లో సతీష్ కుమార్ గారు 5,000 జీతం ఇచ్చాడంట ఒక అతనికి. 2010లో నేను టీసీఎస్లో జాబ్ జాయిన్ అయితే 2,300 రూపీస్ నా శాలరీ. టీసీఎస్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయితే 2,300 నా శాలరీ. సతీష్ గారు మంచి జీతం ఇచ్చాడా, తక్కువ జీతం ఇచ్చాడా? ఏం అన్యాయం చేసింది సంఘం నీకు? అన్ని విషయంలో పాలిభాగం పొందుకున్నావు కదా సంఘంలో, అన్ని అనుభవించావు కదా సంఘంలో. తిరిగి వెళ్ళి ఎందుకు సహోదరుని సిలువ వేస్తా ఉన్నావు? తిరిగి వెళ్ళి ఎందుకు క్రీస్తుని సిలువ వేస్తా ఉన్నావు? సంగమ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని క్రియలు మన జీవితంలో జరుగును కాక. చెప్పండి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుని దూషణ మేము చేయము అని చెప్పండి. మేము ఇతరుల మీద అబద్ధాలు చెప్పము, మేము ఇతరుల మీద నిందలు వేయము, మేము దైవ దూషణ చేయము. దేవుని చిత్తము మాత్రమే మా జీవితంలో నెరవేర్చబడను గాక. దేవుడి మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రభు బల్లోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు బల్లోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు బల్లోకి వెళ్దాం. ప్రభు యొక్క బల్ల మీ వద్దకు తీసుకొని రాబడతా ఉండగా